పరిస్థితి. ఒకవేళ మనం నిజంగా ప్రస్తుతం అయితే మనం ఎవరైతే మైనర్ బాలిక ఉందో హత్య చేయబడిన మైనర్ బాలికకు సంబంధించిన ఇంటి దగ్గర మొదటగా ఇది నిందితుడి సైకో కిల్లర్ వాళ్ళ ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు ఇల్లు ఆనుకొనే ఉన్నాయి, ఎక్కడో దూరం కూడా కాదు. ఇగో ఇది అతని ఇల్లు, సైకో కిల్లర్ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు ప్రస్తుతం. వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళందరూ కూడా తాళం వేసి వాళ్ళ ఎక్కడికో బంధువుల ఇంటికి పక్క ఊరికి వెళ్ళినట్టుగా సమాచారం. ఎందుకంటే నిన్ననే అది అంత్యక్రియలు జరిగాయి రాత్రి. అది మాకు సంబంధం లేదంటూ కూడా వాళ్ళు లెటర్ ఇచ్చినప్పుడు మున్సిపాలిటీ చేవెళ్ళ మున్సిపాలిటీ వాళ్ళే చేవెళ్ళ గ్రేవ్ యార్డ్లో శ్మశాన వాటికలో దహనం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అతని ఇంటికి తాళం వేసింది. అతని ఇల్లు ఒకసారి చూడండి. వాళ్ళు ఇది స్లాబ్, ఇది వచ్చేసి మనకు ఈ ఇల్లు ఉంది, మళ్ళీ పక్కనే ఇల్లు. సో ఏసీ ఉంది చూడండి. అతను నిందితుడు ఏదైతే ఉందో అతను మనం చూస్తున్నాం ఏసీ కూడా పెట్టుకున్నాడు ఇంట్లో. అంటే కొంచెం తన లైఫ్ ఎలా లీడ్ చేస్తుందో మనం చూడొచ్చు. సో ఇది ఇప్పుడు మనం టెంట్ వేసి ఉంది, ఎందుకంటే జరిగినాయి కాబట్టి, మరణాలు జరిగినాయి కాబట్టి టెంట్ కూడా వేయడం జరిగింది. ఎవరైనా వస్తే బంధువులు వస్తే కూర్చోవడానికి, మాట్లాడడానికి, పరామర్శించడానికి ఇక్కడ కుర్చీలు కూడా వేశారు. అయితే ఇంట్లో ఇప్పుడు ఎవరు, ఎందుకంటే అందరూ హత్య చేయబడ్డారు. వాళ్ళ నాన్న చనిపోయాడు సంవత్సరం క్రితం. ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ బాలిక వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ అందరూ చనిపోయారు. ఇప్పుడు ఉన్న ఆ ఇంట్లో ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళ అక్క, సిస్టర్. ఈ అమ్మాయి చనిపోయిన మైనర్ బాలిక 17 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉంది. ఇప్పుడు వాళ్ళ అక్కయ్య, ఆమె 19 సంవత్సరాల వయసు. ఆమె నిజంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ కూడా ఛాలెంజ్డ్. ఆమె మాట్లాడలేదు అనే ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు చాలా దారుణంగా ఇప్పుడు మనం ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళు నిజంగా ఎంతో గడిచిన 3-4 రోజుల నుంచి చాలా బాధపడుతున్న పరిస్థితి. అసలు ఏం చేయాలి ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఎలా? ఎందుకంటే ఎవరు వచ్చినా 4 రోజులు వస్తారు, జస్ట్ వచ్చి పలకరించి వెళ్ళిపోతారు. మేము ఉన్నామంటారు, ప్రభుత్వాలైనా లేకపోతే బంధువులైనా ఎవరైనా మేము అండగా ఉంటాము అంటారు. కానీ ఒక వారం 10 రోజులు పోయిన తర్వాత ఎవరి బిజీ లైఫ్స్ వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంట్లో ఇప్పుడు ఆ రూమ్లో తాళం వేసిన ఒక రూమ్ గది, పైకి మెట్లు ఎక్కడానికి. ఈ రూమ్లో సంబంధించిన వాళ్ళు పడుకున్నప్పుడు ఇక్కడ హత్య చేయబడింది. ఈ రూమ్లోకి వెళ్ళి నిందితుడు వాళ్ళ నానమ్మను, వాళ్ళ అమ్మను కూడా చంపేయడం జరిగింది. సో ఈ రూమ్కు తాళం వేశారు. ఇప్పుడు ఇంకొక రూమ్ ఉంది. ఈ 2 రూములు, ఒక కిచెన్ అన్నట్టు ఈ ఇల్లు వీళ్ళు ఉండేది. సో వెనక కూడా ఒక బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం చూస్తాను. ఇక్కడ వాళ్ళ ఇంట్లోకి వస్తున్నారు. వీళ్ళ దగ్గర బంధువులు వచ్చి పాపం ఈమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎందుకంటే రాత్రంతా మరి నిద్ర లేదట. 2-3 రోజుల నుంచి ఆమె రాత్రి పడుకోవట్లేదు. చాలా విషాదకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. మాట్లాడడానికి కానీ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మనం మాట్లాడుతూ ఉంటేనే ఒక విధంగా హృదయం అంతా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ అమ్మాయికి ఎవరు దిక్కు, ఎవరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఒక ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించినప్పటికీ 5 లక్షలు ఆమె జీవితానికి ఏం సరిపోతాయి? ఒకవేళ ఆమె చేసుకుందామన్నా కూడా ఆమె పాపం సొంతంగా ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె ఒకవేళ అంతా బాగానే ఉంటే ఏదన్నా ఒక ఉద్యోగమో లేదన్నా ఒక ఉపాధి ఇస్తే ఆమె చేసుకునేది. కానీ ఆమెగా చేసుకోలేని పరిస్థితి. మనం వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిందంటే వీళ్ళు అలా ఉండడానికి కారణం టెక్నికల్గా అంటే వాళ్ళు మేనరికం అని కూడా తెలిసింది. సో ఆ మానరికం వల్ల పాపం ఫస్ట్ ఈమె జన్మించింది, ఈమె ఇలా అయింది. సో రెండో అమ్మాయి ఇప్పుడు ఎవరైతే హత్య చేయబడిందో మైనర్ బాలిక, ఆమె రెండో అమ్మాయి. ఈ మొదటి అమ్మాయి ఇలా కావడం అనేది నిజంగా ఆమె ఈ 19 సంవత్సరాలు నిజంగా ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో ఆమెను భరించుకుంటూ పోషిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమెకు ఇక దిక్కు దశ లేని పరిస్థితి. కొంతమంది ఇక కుటుంబ సభ్యులు, బ్లడ్ రిలేషన్, రక్త సంబంధికులు వచ్చి ఇప్పుడు ఏదైతే 4 రోజుల నుంచి ఆమెతో పాటు ఉంటున్నారు, ఆమెకు భోజనాలు లేకపోతే ఇక అవన్నీ చూసుకుంటున్నారు. కానీ ఎంతైనా ఎక్కువ రోజులు చేయలేరు కదా, ఎవరికైనా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మరి ఇప్పుడు ఈమె పరిస్థితి ఏందనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. మరి ప్రభుత్వము ఆదుకుంటుందా, లేకపోతే చాలామంది ప్రతిపక్ష నేతలు కూడా కొంతమంది వచ్చారు. మనం షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు కూడా వచ్చి ₹1,00,000 ఆర్థిక సాయం చేసిన పరిస్థితి. సో ఇప్పుడు బంధువులు కావచ్చు, చుట్టుపక్కల వారి గ్రామస్తులు కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఈ అమ్మాయి విషయంలో ఏదైనా ఒక పెద్ద సహాయమే చేయాలి. ఆర్థిక సహాయంతో పాటు
ఎవరైతే మరి నిందితుడు అతనికి కొంత ఆస్తి పొలం ఉంది అదంతా కూడా అమ్మాయి పేరు మీద రాయాలనేది ఒక డిమాండ్ వస్తుంది. ఇంకా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైనా ఆమెను మొత్తం చూసుకోవడానికి అంటే ఆమెకు మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అవసరం. ఆమె సొంతంగా వండుకోలేదు, తినలేదు, మాట్లాడలేదు కూడా. సో ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఆమెకు ఒక శాశ్వతమైన పరిష్కారం అవసరం ఉందని భావిస్తున్నారు. అయితే మాటల వరకే కాదు చేతలకు కూడా కావాలనేది ఒక ఆలోచన. సో బంధువులందరూ కూడా నిజంగా వాళ్ళు ఈ విషాద సంఘటనతో మాట్లాడడానికి కూడా వాళ్ళకు మాటలు రాలేని పరిస్థితి. ఎందుకంటే జరిగిన సంఘటన అలాంటిది గుర్తు చేసుకుంటూ వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకటి ఇలాంటి ఈ ఇంట్లో ఈ అమ్మాయికి ఏదైనా ఒకటి సహాయం చేయాలి. దాంతోపాటు ఇలాంటి కేసులు ఇప్పుడు ఇది అయిపోయింది, ఇవాళ అయిపోవడంతోనే అందరూ ఎక్కడికొకళ్ళు అక్కడ సర్దుకుంటారు. అటు గవర్నమెంట్ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, మీడియా కావచ్చు, ఓకే. బట్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వము, పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఒక చర్చగా మారింది. ఇది చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే మనం రాష్ట్రంలో చూస్తున్నాం ప్రతిరోజు 5 నుంచి 6 పోక్సో కేసులు నమోదవుతున్నామని గణాంకాలు చెప్తున్నాయి. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 30,000 కేసులు ఉన్నాయట పెండింగ్లో. సో గడిచిన 10 సంవత్సరాల నుంచి దాదాపు 1000 కేసులు నమోదవుతున్నాయి. ఇంకా కేసులు నమోదు కానీ పోలీస్ స్టేషన్ రాని కేసులు ఎన్నో ఉన్నాయి. ఇలా బెదిరింపితే ఒకవేళ కేసు పెడితే ఇలాంటి చర్యలు చేస్తారని చాలామంది పోలీస్ స్టేషన్ కూడా పరువు పోతుంది, లేకపోతే ఊళ్ళో మాట పోతుంది అని చాలామంది ఇంకా పోలీస్ స్టేషన్ రాని పరిస్థితి. కొంతమంది ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని బెయిల్ తెచ్చుకొని ఆ బెయిల్ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు పాల్పడే అవకాశాలు. మరి మహిళల యొక్క భద్రత, బాలికల యొక్క భద్రత మీద ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉంది. అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఇలాంటి పోక్సో కావచ్చు, లేకపోతే ఇలాంటి కేసుల మీద ఎవరైతే కేసులు పెట్టారో తర్వాత నిందితుల యొక్క వ్యవహార శైలి, నిందితులు బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ మీద కక్షపూరితమైన ఘటనలు జరిగే అవకాశాలను ముందే గ్రహించాలి. మరి వాళ్ళకు ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలనే దానిపై ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలు అమలు చేయలేని పరిస్థితి అని చాలామంది ఆరోపిస్తున్నారు. కేవలం ఏదో మాటల వరకు చెప్పి ఊరుకోవడం కాదు, శాశ్వతమైన పరిష్కారం జరగాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడేలా చర్యలు ఉండాలనేది డిమాండ్ చేస్తున్నారు రవిచంద్ర. థ్యాంక్ యూ రాజ్ కుమార్.